హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగార్జున మాట్లాడుతున్నాను, కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. మీరు చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి కరప అండి. కరప మండలం, కరప ఎండింగ్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కరువుకు వచ్చిన తర్వాత వలసపాకల అని ఒక విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్లో చూశారు కదా, ఇది నేషనల్ హైవే అండి, రామచంద్రపురం హైవేకి. ఇది రోడ్డు పక్క నుంచి ఒక ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్, ఈ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా కూడా రోడ్ అండి. మనకి కారు వెళ్ళే దారి మార్గం ఇదంతా కూడా ఊర్లోంచి ఉంటుందన్నమాట. ఊరు ఇదంతా ఊరు, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి చూశారు కదా, ఇది ఊరు. ఇదంతా కూడా సిమెంట్ రోడ్ పడుతుంది అనమాట. ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నాకు పచ్చగా కనిపిస్తుంది, అదే మనకి సేల్స్కి వచ్చిన ఒక, ఇది 2 పంటలు పండుతుందండి, 50 సెంట్లు. చూసారు కదా, ఈ ఎదురుగుంటా ఉన్నది రోడ్డే, అలాగే ఈ పక్కన ఉన్నది రోడ్డే. 2 రోడ్లు కార్నర్లో ఉన్నదండి మనది. 50 సెంట్లు సేల్స్కి పెట్టారండి. ఇది ఓనర్ గారు, వాళ్ళకి ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బు అవసరమయ్యి సేల్స్కి పెట్టారు. ఈ రాయి చూశారు కదా మీరు, ఈ రాయి దగ్గర నుంచి ఈ ఎదర ఇలా స్ట్రైట్గా ఈ గట్టు ఉంది కదా, చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అదిగోండి, ఈ గట్టు ఉంది కదా, ఈ గట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఈ గ్రీన్ క్లాత్ దగ్గర నుంచి కొంచెం ఎదరికెళ్ళి ఇలా స్ట్రైట్ స్క్వేర్ బిట్ వస్తుంది. నేను స్క్రీన్ మీద మీకు లేఅవుట్ కూడా చూపిస్తాను, దానికి సంబంధించిన గూగుల్ లేఅవుట్. ఇదిగోండి, ఆ చివరి వరకు మొత్తం 50 సెంట్లు అండి పొలం అమ్మకానికి పెట్టారండి. 50 సెంట్లు. కొంచెం ఎమర్జెన్సీ పరంగా అమౌంట్ అవసరమైంది. ఇది ఊరికి దగ్గరగానే ఉంటుంది, అలాగని హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, ఈ ఏరియాలో కొనాలనుకున్న వారు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి. ఇది ప్రైసింగ్ వచ్చేటప్పటికి మొత్తం 68 లక్షలు చెప్తున్నారండి. 6 ఎకరం వచ్చి 50 సెంట్లు 68 లక్షలు చెప్తున్నారు. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది, కావాల్సిన వారు మాట్లాడుకోవచ్చు. ఈ ఏరియాలో ఎకరం వచ్చి 1.5 అలా నడుస్తుంది, కానీ వీళ్ళకి కొంచెం ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకనే అమ్మకానికి పెట్టారనమాట. ఇదిగోండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారా, ఇదంతా కూడా ఈ గట్టు దగ్గర నుంచి ఇలా స్క్వేర్ వస్తుంది. ఇది మొత్తం కూడా స్క్వేర్ బిట్ అనమాట. చూడండి, మీకు లేఅవుట్ కూడా పెడతాను. మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ రాగానే హైవే అండి. ఇది కరప దాటిన తర్వాత వలసపాకలానే వస్తుంది కదా, ఇది హైవే. మనకి ఈ హనుమాన్ స్టాట్యూ అండి మెయిన్ అక్కడ కనిపిస్తుంది. ఈ హనుమాన్ స్టాట్యూ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు చూపించిన ముందుకు చూపించింది ఇదైతే హైవే అనమాట. ఓకేనండి, కావాల్సిన ఏమన్నా ఉంటే సంప్రదించండి.